మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది వస్తుందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకుంటుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, ఆదాయం ఎలా ఉంది, మా అభివృద్ధి ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి ఒక చిన్న కోరిక అనేది ఉంటుంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ ఉగాది నుంచి మనం ప్రతి ఇయర్ వరకు చూసుకుంటాం. అంటే మన తెలుగు వారు ప్రతి ఉగాదికి పంచాంగం చూసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? మేషరాశి వాళ్ళు ఈ ఇయర్ మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా ఈ ద్వాదశ రాశుల యొక్క విధి విధానాలు తెలుసుకునేటువంటి ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి పరిహారాలతో మరియు వారి యొక్క జీవనశైలి, జీవన విధానాలు ఎలా ఉండబోతున్నాయి, లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు తల్లి. ముందుగా మీరు అడిగినట్లుగా మేషరాశి పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజము 5, అవమానం 4. అంటే దీని ప్రకారం మనకు వచ్చేటువంటి ఆదాయం అది ఏ రూపేనైనా, అదేవిధంగా ఖర్చులు, అదేవిధంగా మనం చేసేటువంటి పనులను బట్టి వచ్చేటువంటి గౌరవము, అదేవిధంగా మనకు ఏర్పడేటువంటి ఉపద్రవాల నుంచి వచ్చేటువంటి అపకీర్తులు, వీటన్నింటి గురించి ఈ పరాభవనామ సంవత్సరంలో ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి రాశి వారికి 2 విధానాలు తీసుకోవాలి. మొదట 6 నెలలు ఒక పర్యాయము, తర్వాత 6 నెలలు ఒక పర్యాయం. మొదట 6 నెలల్లో కానీ చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ జీవిత కాలంలో, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జీవిత కాలంలో ఉండేటువంటి ప్రయాణానికంటే భిన్నమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆపోజిట్. అందుకనంటే మేషరాశి వారికి ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్నారంటే ఇప్పుడు లాభాల కోసం ఎదురు చూస్తారు. ఇప్పటి వరకు లాభాల్లో ఉంటే అది అలానే ఇంకా ఎదగాలి అనేటువంటిది ఎదురు చూస్తారు. కానీ ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి మొదటి 6 నెలల్లోనూ కూడా విద్యార్థులైనా, ఇంకొకళ్ళైనా, గృహస్థులైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఎవరైనా కానీ పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మొదటి 6 నెలలు కూడా మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో పట్టిందల్లా బంగారమే. ఫస్ట్ 6 మంత్స్లో ఎలాంటి అదృష్టాలు వస్తాయనంటే వీళ్ళకి ఏ పని చేసినా తిరుగు లేకుండా ఉంటుంది. ఏం చేసినా అది అవుదాని అనుకున్నదల్లా అవుతూ ఉంటుంది. కానీ ఈ మొదటి 6 నెలలు కానీ మీరు నిలబెట్టుకోగలిగితే తర్వాత 6 నెలల్లో కూడా అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. ఈ మొదటి 6 నెలల్లో కానీ మీరు సద్వినియోగం చేసుకోలేకపోతే తర్వాత 6 నెలల్లో కూడా ఇదంతా రివర్స్ అవుతుంది. ఎందుకనంటే ఈ మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అంతా కూడా వీరికి రాహు యొక్క అనుగ్రహం అనేటువంటి పుష్కలం ఉంది మొదటి 6 నెలల్లో. తరువాత రాహు, కేతువు, శనీశ్వరుడి యొక్క మిశ్రమ ఫలితాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని బాధ్యతాయుతమైనటువంటి రాహు ప్రభావం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి 2 రకాలైనటువంటి ప్రమాదాల నుంచి జాగ్రత్తలు పడాలి. మొదటిది జలానికి సంబంధించి, అంటే నీటికి సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ మీరు ఎక్కడన్నా చేస్తే చాలా జాగ్రత్తలు ఉండాలి. అంటే నీటికి సంబంధించినటువంటి గండాలు మేషరాశి వారికి మొదటి 6 నెలల్లో పుష్కలంగా ఉన్నాయి. తర్వాతి 6 నెలల్లో మేషరాశి వారికి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని పరాభవనామ సంవత్సరం ఈ 2 నుంచి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీరికి మేషరాశి వారికి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మొదటి 6 నెలల్లోనే శుభవార్తలు వింటారు. తర్వాత 6 నెలల్లోనూ కూడా వచ్చిందని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మేషరాశి వారికి రెండవ 6 నెలల్లో, అంటే మొదటి 6 నెలలు కాకుండా రెండవ 6 నెలల్లో వీరికి సస్పెన్షన్ అవ్వటము, ఉద్యోగం పోవటము, లేకపోతే ప్రయత్నం చేస్తే నిరాశ ఎదురవటము, ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి, మేషరాశిలో ఉన్నటువంటి వారికి మొదటి 6 నెలల్లో మంచి ఉత్తీర్ణత శాతం పెరగటము, విదేశీయానం అనుకూలించడము, వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే వెంటనే ఫలించడము, అలాగే విద్యార్థి దశలో ఆఖరి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వెంటనే సెలెక్ట్ అయిపోవటము, ఒక మంచి వాతావరణం అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అయితే మేషరాశి వారు
సంబంధం లేనటువంటి విషయాల్లో మొదటి 6 నెలల్లో ఇరుక్కుంటారు. ఎందుకనంటే కోర్టు కేసులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఇందులో కనపడతా ఉంది. ఎందుకంటే మేషరాశి వారికి మొదటి 6 నెలల్లో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కానీ, కోర్టు కేసులు ఎక్కడం కానీ, కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో సంతకాలు పెట్టడం కానీ, ఆస్తికి సంబంధించిన తగాదాల్లో కానీ, వీళ్ళకి సంబంధం లేకుండా ఏదో ఒక విషయం ఇరుక్కుపోవడం కానీ ఇందులో జరిగేటువంటి అవకాశాలు మొదటి 6 నెలలు, తర్వాత 6 నెలలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మేషరాశి వారికి తరువాత 6 నెలల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి వాహన ప్రమాదాలు జరుగుతాయి. అది ఆ విద్యార్థులకు అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మేషరాశిలో పుట్టినటువంటి వారు పరాభావనామ సంవత్సరం నందు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళల్లో వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఎప్పుడు చూడనటువంటి లాభాలన్నీ కూడా వీరు ఇప్పుడు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత 6 నెలల్లో వీళ్ళు ఎక్కువగా అప్పులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి ఎంత ఇక్కడ యోగాన్ని ఇస్తాడో తర్వాత కష్టాన్ని ఇస్తాడు. అందుకని ఈ మేషరాశి వారు మాటల వల్ల, వీరి చేతల వల్ల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో దశలో. అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ సినిమా రంగంలో కానీ ఉంటే వారికి ఈ సంవత్సరం అంతా కూడా నష్టాలే. వారికి ఏ రకంగానూ కూడా కలిసి రాదు. ఏ ప్రయత్నం చేసినా ఎందులోనే సరే నిరాశ నిస్పృహలే ఏర్పడతాయి. కాస్త ఆలోచించి ప్రయాణం చేస్తే మంచిదిగా చెప్తాం. ఇప్పుడు రాజకీయ రంగంలో ఉంటారు కొంతమంది మేషరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎత్తుగడల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర కాలం మొత్తంలో 4 నెలలే వాళ్ళు బాగున్నారు. ఈ 4 నెలలు కూడా ఉగాది దగ్గర నుంచి 4 నెలలు వీళ్ళు లెక్కేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నుంచి అంతా కూడా సాధారణమైనటువంటి పరిస్థితులు. కానీ రాజకీయ నాయకులు వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాస్త ప్రమాదాలు జరిగి ఫ్రాక్చర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా మేషరాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు కదా, మరి స్త్రీలకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరంలో, పురుషులకు ఎలా ఉన్నారు? వాస్తవికంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి పురుషులకే చాలా అద్భుతంగా ఉంది. స్త్రీమూర్తులకు కాస్త ఇబ్బందులు, ఒడిదొడుకులు, మనశ్శాంతి లేకపోవడం, కాస్త చికాకులు, కుటుంబ అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా నడుస్తుంటాయి. అందుకని వీరు గ్రామదేవతను ఆరాధించాలి. పురుషులు వచ్చేటప్పటికి విష్ణుమూర్తిని ఆరాధించాలి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం కాలేదో మరి ఈ సంవత్సరంలో వివాహం జరిగే యోగత ఉందండి? మేషరాశి వారికి వివాహ యోగ్యమైనటువంటి మొదటి 6 నెలలు ఏ శుభవార్తలు వినరు, తర్వాత 6 నెలల్లో శుభవార్తలు వింటారు. సంతాన యోగం ఉందండి? సంతాన యోగానికి మేషరాశి వారి సంవత్సర కాలం మొత్తం కూడా శుభవార్తలే ఉన్నాయి తల్లి. వారు కూడా యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులలో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. మరి ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయాలనుకుంటే చేయొచ్చు అంటారా? మంచిదే అంటారా అసలు వీళ్ళకి? మేషరాశి వారు దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయొచ్చు. అయితే నీటికి సంబంధించినటువంటి ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది శ్రేయస్కరం. గృహయోగం, వాహన యోగం ఉందండి? గృహయోగము, వాహన యోగము అనేటువంటిది మేషరాశి వారికి రెండవ 6 నెలల పర్యాయంలో ఉంటుంది. మొదటి 6 నెలల్లో ఏ కొనుగోలు జరగవు. భూ కొనుగోలు కానీ, గృహయోగం కానీ, ఇంకా ఇతరితరాల వాహనం యొక్క యోగం కానీ ఇవన్నీ మొదటి 6 నెలల్లో వీళ్ళకి యోచించేటువంటి అవకాశం లేదు. రెండవ 6 నెలల్లో వీళ్ళకి యోగం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందికరంగా ఉందనే చెప్పొచ్చు. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందండి? ఆర్థిక పరంగా మేషరాశి వారికి మొదటి 4 నెలలు విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది. తర్వాత 4 నెలలు కూడా విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. తర్వాత 4 నెలలు వీరు అప్పుల పాలవుతారు. ఇది వీరి యొక్క 3 పర్యాయాల్లో ఆదాయాన్ని ఎప్పుడు కూడా 3 పర్యాయాల్లో చూసుకోవాలి. సంవత్సర కాలం మొత్తంలో 3 × 4 12 నెలలు. కాబట్టి ఆదాయం ఎప్పుడు కూడా ఏ రాశి వారికైనా మొదటి 4 నెలల్లో ఉన్నది రెండో 4 నెలల్లో ఉండదు. తర్వాత 4 నెలల పర్యాయం వేరు. ఈ విధంగా కానీ చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి. అయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు పరాభావనామ సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అద్భుతీయమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. మేషరాశి వారు పరాభావనామ సంవత్సరంలో వీరు ఆరాధించవలసినటువంటి దైవం విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామిని. మేషరాశిలో జన్మించినటువంటి వారు పరాభావనామ సంవత్సరంలో వీరు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని వారిని ఆరాధించి వీరికి అవకాశం ఉన్నంత ఎడల ప్రతి ఆదివారము ఒక 2 అరటిపళ్ళు గోమాతకు సేవ చేయడం అనేటువంటిది చాలా సర్వోత్తమము. అలా చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరియు స్త్రీమూర్తులు, మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీమూర్తులు పరాభావనామ సంవత్సరంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయంటే మీ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతకు మీకు అవకాశం కుదిరినప్పుడు ఏదైనా ఒక నెలలో కుటుంబ సమేతంగా వెళ్ళి అమ్మవారికి సారి సమర్పించండి. అలా కానీ చేసుకున్నట్టయితే ఆ ఇంట స్త్రీ శక్తి యొక్క అనుగ్రహం అనేటువంటిది పుష్కలంగా ఉంటుంది. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీమూర్తులు ఈ పరిష్కారం కానీ చేసుకోగలిగితే మీ ఇంట అప్పులు అనేటువంటివి ఉండవు. చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది.
గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ పరాభవనామ సంవత్సరంలో రైతులకు ఎలా ఉంటుందంటారు ముఖ్యంగా? పరాభవన సంవత్సరంలో రైతులకు ఆశించినంత ఫలితాలు అయితే రావు. ఏ పంట పండించినా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కవు, కాస్త తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా మీరు పంటలు పండించేటప్పుడు వీటి గురించి కాస్త ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది. గురుగారు మొత్తం మీద మేషరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.